తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యము 4, అవమానము 7. ఇక గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా శని ఈ సంవత్సరం అంతా కూడాను నవమ స్థానంలో సంచారం చేస్తుండడం, శుభ అశుభ అంటూ ఏమీ ఉండదని మిశ్రమమైనటువంటి ఫలితాన్ని శని భగవాన్ల వారు అందజేస్తున్నారు. కాబట్టి శని వలన ఎటువంటి సమస్య ఉండదు. కాకపోతే ప్రధానంగా డిసెంబర్ 5 వరకు అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రభావము ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కనబడనటువంటి విధంగా మీకు అనారోగ్య సమస్యలు అంటే ఏంటి, సాధారణంగా అనారోగ్యం అనేటువంటిది చేసినప్పటికీ స్కానింగ్లకి, పరీక్షలకి అందని విధంగా ఎక్కువగా మీకు పలుసార్లు వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి రాహుగ్రహ ప్రభావం వలన కలుగుతుంది. ఇక డిసెంబర్ 5 తర్వాత నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు సప్తమ రాహు ప్రభావము అనుకూలమైనటువంటి ఫలితాలనే ఈ కర్కాటక రాశి వారికి అందజేస్తుంది. అయితే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి లేదా ఎవరితో కలిసి పని చేస్తుంటారో వాళ్ళ మధ్య తరచూ విభేదాలు ఈ డిసెంబర్ 5 తర్వాత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక కేతువు కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉండడము ప్రధానంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిని మీకు తరచూ కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాగ్దానాలు చేసేటప్పుడు మీరు ఆచితూచి స్పందించండి. అలాగే ప్రధానంగా కుటుంబ పరంగా ఏదైనా కానీ అభివృద్ధి చేయాలని కోరుకుంటారు డిసెంబర్ 5 వరకు. కానీ ఆ చేసే ప్రయత్నంలో కుటుంబానికి సంబంధించి మీరు తోడ్పడడమే తప్ప ఆ ఫలితాన్ని అంత తొందరగా పొందలేకపోతారని గమనించాలి. ఇక డిసెంబర్ 5 తర్వాత జన్మంలో కేతు యొక్క ప్రభావము పలు వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఈ యొక్క కర్కాటక రాశి వారికి డిసెంబర్ 5 తర్వాత కేతుగ్రహ ప్రభావంలో కలగబోతాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఈ యొక్క కేతుగ్రహానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం ఉందా లేదా, ప్రతి సంవత్సరం ఒక రాశిలో సంచారం చేసేటువంటి గురుడు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో 3 రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ గురువు మే 31వ తారీఖు వరకు వ్యయస్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చాలా మటుకు ఖర్చులు అనేటువంటివి అధికంగా ఉంటాయి. పుణ్య కార్యక్రమాల కోసమే వెచ్చిస్తారు. మరీ ముఖ్యంగా దేవతా క్షేత్రాలని, మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క ఆశీర్వచనాన్ని పొందడము, దైవ సంబంధమైనటువంటి కార్యాల్లో నిమగ్నమై ఉంటారు. సద్వ్యయమే అవుతుంది. ఈ మే 31వ తారీఖు వరకు అయినటువంటిది ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. అంతేకాకుండా వాలంటరీ సర్వీస్ అనేటువంటిది ఎక్కువగా చేస్తారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి సమయము ఈ యొక్క కర్కాటక రాశిలోనే గురు సంచార ప్రభావం చేస్తుండడం ప్రధానంగా ఈ రాశి వారికి ఈ సంబంధించినటువంటి కొంత విపత్కర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం ఈ మధ్యకాలంలో, అనగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఈ 5 నెలల పాటు నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, తద్వారా కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉన్నటువంటి స్థానం నుంచి
వియోగము కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఎప్పుడు కూడా నెగిటివ్లో కూడా పాజిటివ్ని వెతుక్కోవాలి. అంటే ఉన్నటువంటి స్థానం నుంచి వియోగం పొందడం, తద్వారా కష్ట నష్టాలు అనేటువంటి ఎదుర్కోవడం అనేటువంటిది ఈ గురుగ్రహ సంచారం కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కలుగుతాయి. కాబట్టి విదేశీ యానము, విదేశీ విద్య కోసం సంబంధించి ప్రయత్నాలు చేస్తారు కదా, మీ యొక్క కళని సాకారం చేస్తారు. ఉన్న చోటు నుంచి మీరు స్థానభ్రంశం పొందుతారు. కానీ అక్కడ గురుగ్రహ ప్రభావం వలన ఆటంకాలు అనేటివి ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఈ నియమాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా విదేశంలో స్థిరపడినటువంటి వాళ్ళకి H1B వీసా ఎక్స్టెన్షన్ కావడం కానీ లేదా పర్మిట్స్ ఎక్స్టెన్షన్ కావడం కానీ ఈ సమయంలోనే జరుగుతాయి. కానీ దైవానుగ్రహం తప్పనిసరి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానముగా మంచి స్థితిగతులు అనేటువంటివి కలగబోతాయి. తద్వారా జీవితంలో మీరు ఏదైతే ఈ సంవత్సరంలో మనం ఈ విధంగా మనం సంపాదించుకోవాలి, లేదా ఈ విధమైనటువంటి స్థాయిలో ఉండాలి, లేదా మన కళను సాకారం చేసుకోవాలి అని నిర్దిష్టంగా ఒక ప్లాన్ అనేటువంటిది ఈ సంవత్సరంలో పెట్టుకుంటారు కదా, ఆ ప్లాన్ అనేటువంటిది మీకు అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీ యొక్క కళని సాకారం చేసుకుంటారు. అన్ని విధాలుగా ఆర్థికాభివృద్ధి తోడవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందించడం, పెద్దల యొక్క సలహాలు సూచనలు మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క జీవితంలో ప్రగతికి ఏర్పడడానికి మూల కారణం అవ్వడం, ఇవన్నీ కూడా చక్కగా సానుకూలంగా జరిగిపోతూ ఉంటుంటాయి. కాబట్టి అన్ని విధాలుగా మంచి జరిగే అవకాశం అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు. ఇక జనవరి 24 నుంచి ఉగాది వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత కొంత ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ అట్లాంటివి చేయకూడదు. జామీందారుగా లేదా గ్యారంటీదారుగా మీరు ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితేనే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు మంచి శుభ ఫలితాలు అనేటువంటివి పొందగలుగుతారని చెప్పవచ్చు. ఇక చాలా ముఖ్యంగా ఉద్యోగస్తులలో అనగా ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభించి తీరుతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ కానీ ఉన్న సంస్థలో లేదా బయట సంస్థల్లో ఎప్పుడు ఏ సమయంలో ప్రయత్నం చేస్తే మంచి జరుగుతున్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ మధ్య ఉన్నటువంటి కాలము మంచి శుభమైనటువంటి కాలంగా చెప్పబడి ఉంది. ఇక 16 డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం 13 జనవరి వరకు ఉన్నటువంటి సమయం కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయము. అలాగే 14 ఏప్రిల్ నుంచి 14 జూన్ మధ్య ఉన్నటువంటి కాలము కూడా సంబంధించినటువంటిది అనుకూలంగా ఉండేటువంటి సమయం. నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోరుకున్న చోట బదిలీలు జరగడం కానీ ప్రమోషన్స్ కానీ జరగడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు అనగా ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ చెప్పినటువంటి సమయంలోనే బిల్స్ శాంక్షన్ అవ్వడం, తద్వారా కొత్త ప్రాజెక్టులను మళ్ళీ చేజిక్కించుకునే అవకాశం కూడా ఈ సమయంలో మీకు కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను 12 రాశిలో జన్మించినటువంటి వారికి నవగ్రహాల యొక్క అనుగ్రహంతోనే మంచి చెడు జరుగుతాయి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి మరియు అతి శీఘ్ర ఫలితాన్నిచ్చే 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజు సమయం సాయంకాలం 6 గంటలకి నవగ్రహ పాశుపత హోమము, అలాగే మృత్యుంజయ హోమం ఆరోగ్యం కోసం, అలాగే సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, దాంపత్య సిద్ధి, వివాహ సిద్ధి మరియు సంబంధించినటువంటి ఆర్థిక ఉద్యోగాభివృద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంప్రద లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా సర్వశాంతికి రుద్రహోమం జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనదలిచినటువంటి గోత్రనామాదులు నమోదు చేయదలుచుకున్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు మధ్య ఉన్నటువంటి కాలం కుజగ్రహ సంచారం. ఇది ప్రధానంగా ఆర్థిక లావాదేవీలలో కొన్ని విపత్తులు, ఇబ్బందులు కానీ సూచిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు తగాదాలు వచ్చే అవకాశము, ఆస్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కాస్త మాట పెరిగే అవకాశం గోచరమవుతుంది. 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో
ఈ సమయంలో సంతోషంగా ఉండగలుగుతారు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు లభించడం మంచి జరుగుతుంది. 26 నుంచి 1 ఆగస్టు వరకు మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. చేపట్టే ప్రతి పని కూడాను మంచిగా శుభంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము ఈ సమయం అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చడం, తద్వారా ఆర్థిక పరమైనటువంటి కష్ట నష్టాల్ని ఎదుర్కొనేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త గడ్డు కాలము. ఎందుకనంటే అనుకున్న పనులు ముందుకు చేయాలనే ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది ఉంటుంది, కానీ మీరు తుదకంటూ పోరాడలేనటువంటి మానసిక ధైర్యాన్ని ఉండలేకపోవడం వల్ల ఆ సమస్యల్ని మధ్యలోనే వదిలివేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అలాగే 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంతానం మూలకంగా కష్ట నష్టాలు ఏర్పడేటువంటి అవకాశము గోచరమవుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఈ సమయంలో శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. మళ్ళీ న్యాయ సంబంధమైనటువంటి వివాదాల్లో అలాగే చెయ్యని నేరానికి శిక్ష పడేటువంటి అవకాశాలు ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలంలో ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం పొందుతారు. కాకపోతే ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోవడం, తద్వారా మానసికంగా కుంగుబాటే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహంతో పెద్దల యొక్క ప్రోత్సాహంతో ముందడుగు వేసే ప్రయత్నము, అవిశ్రాంతంగా పోరాటం చేసే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకుంటే మంచి స్థితిని పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి విదేశీ విద్యకు విదేశీయానానికి సంబంధించినటువంటి సమయం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో విదేశీయానానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు ఏదైనా కానీ చిన్న పదవి లాంటిది లభించే అవకాశం ఉంటుంది. అలాగే పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కాకపోతే ఈ యొక్క సంబంధించినటువంటి వాళ్ళని తృప్తిపరచడం కోసం కావచ్చు, లేకపోతే అలాగే జనాల యొక్క అభిమానాన్ని చూరగొనడం కోసం కావచ్చు, ఆర్థిక పరంగా చాలా నష్టాలు, సంపద మంచినీళ్ళలా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సోషల్ మీడియా 24/7 ఫ్రేమ్స్, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు శనిగ్రహ ప్రభావం, రాహుగ్రహ యొక్క ప్రభావం వలన ఆశించిన మేర శుభ ఫలితాలు వస్తున్నట్టు అనిపిస్తాయి, కానీ అంది వచ్చినట్టు అవకాశాన్ని జార విడుచుకుంటారు. తద్వారా విడుచుకున్నటువంటి అవకాశాల ద్వారా మీరు కొంత కుంగుబాటు పడే అవకాశం ఉన్నది. కాబట్టి మంచి తెలివితేటలతో మంచి సకాలంలో నిర్ణయం తీసుకునే అవకాశాన్ని మీరు పెంపొందించుకోండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అవార్డులు సొంతం చేసుకుంటారు. కాకపోతే నమ్మి మోసపోవడం ద్వారా ధన నష్టం అనేటువంటిది ఈ యొక్క సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, కర్కాటక రాశిలో జన్మించిన వారికి తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా సాధారణమైనటువంటి పంటలే వస్తాయి. అధిక దిగుబడి కోసం ఆశించి భంగబాటు పడక తప్పదు. కొత్త పంటల జోలికి వెళ్లకుండా పాత పంటల జోలికి అనేటువంటిది మీరు వెళ్ళినట్లయితే మంచి స్థితిగతులు అనేటువంటివి పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చు ఏదంటే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి మంచి మిశ్రమ ఫలితాలే పొందుతారు. కాబట్టి ఎక్కువగా ఆశించి భంగపడడం కంటే ఉన్నదాంతో సంతృప్తి పడడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మంచి జరుగుతుంది. స్త్రీ వలన నష్టపోయేటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వివాహము ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. అలాగే ధైర్యం కోల్పోకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. గురుబలం అనేటువంటిది అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు, అలాగే రాహుబలము శని బలం కూడా ఉన్నటువంటి కారణం చేత వచ్చే సంవత్సరం జనవరి నుంచి మార్చి లోపల మీకు వివాహం జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే సంతాన ప్రాప్తి కూడా మీకు కలగబోతుంది. ఈ సంబంధించినటువంటిది అనుకూలమైనటువంటి సంతానం మీకు లభించి తీరుతుంది. కోరుకున్న సంతానమే మీకు లభిస్తుందని చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరంలో. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటిది ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉంటుంది, మిగతా ఎలా ఉన్నప్పటికీ కూడాను ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మాత్రం మీ మాటకి విలువ తగ్గదు. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. కోల్పోయిన చోట మళ్ళీ గౌరవాన్ని పొందే అవకాశము గోచరమవుతుంది. కాకపోతే ప్రతి పనులలో కూడా కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు గొప్పగా పేరు సంపాదించుకోవడం కోసం ఎక్కువగా శారీరక శ్రమ, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశము, మీ సేవని వినియోగించుకుంటారే తప్ప ఆ విధంగా మిమ్మల్ని వినియోగించుకోవాలనే భావంతో మిమ్మల్ని గౌరవిస్తారు తప్ప మీకు లాభాన్ని చేకూర్చే విధంగా ప్రయత్నాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి మీ యొక్క శ్రమని మీరు ఎదుటి వాళ్ళకి పణంగా పెట్టకుండా జాగ్రత్తగా ఆచితూచి తెలివితో ఆలోచించి ముందడుగు వేసి మీరు ఈ యొక్క సంబంధించినటువంటి స్థితిని కాపాడుకోండి. డబ్బులు ఎవరికి కూడాను అప్పుగా ఇవ్వకండి. ఆర్థికపరమైన నష్టము, గృహంలో చోర భయం అనేటువంటిది కలగబోతుంది. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువుల్ని
మీరు కోల్పోయే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. స్థిర చరాస్తుల విషయంలో అన్ని విధాలుగా ఆటంకాలుగా ఉంటాయి. గృహంలో పనికొచ్చేటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా సానుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఉండేటువంటి మధ్య వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా సుఖశాంతులతో ఉంటారని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గృహప్రాప్తి అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది విషయము. ఈ సంబంధించి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం కాస్త నిరాశగా నేను చెప్పవచ్చు. లోన్లు శాంక్షన్ కాకపోవడం వల్ల కావచ్చు, లేక ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉండే అవకాశము. కానీ ప్రధానంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అన్ని విధాలుగా ఆర్థిక పురోగతితో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ప్రయత్నం చేయండి, మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి మీరు ఉన్నటువంటి స్థలంలో పడమర దిక్కుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కానీ శివాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో వాలంటరీ సర్వీస్ చేయడం కానీ, ఆ దేవాలయంలో అర్చనాభిషేకాదులు కంటిన్యూస్గా ఒక 8 రోజుల పాటు జరిపించుకున్నట్లయితే మీ సమస్య అనేటువంటి పరిష్కారం అవుతుంది. ప్రతిరోజు కూడాను ప్రధానంగా హనుమాన్ చాలీసా 5 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సంపూర్ణ నవగ్రహ శాంతి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనడం ద్వారా సంపూర్ణంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీకు దైవానుగ్రహంతో మీరు అన్ని ఆటంకాలని ఎదుర్కొని ధైర్యంగా ముందడుగు వేస్తారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.